ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ఏకాదశ స్కందము. అయితే ఉద్ధవుడు అడిగితే కృష్ణుడు ఇలా చెప్పాడు: అన్ని వర్ణాల వారికి కూడా సమానంగా ఉండే పూజా విధానాన్ని నేను నీకు చెబుతాను. రాతితో కానీ, మట్టితో కానీ, కొయ్యతో కానీ ఆచారాన్ని అనుసరించి ఒక రూపాన్ని తయారు చేసుకుని నా రూపంగా నిలుపుకోవాలి. అలా నిలుపుకొని కొందరు పూజిస్తూ ఉంటారు. కాంస్యము, సీసము, వెండి, బంగారము ప్రతిమలు అయితే ఉత్తమం. ఇలా నా ప్రతిమా రూపాలలో నన్ను భావిస్తూ కొలిచిన వారికి నేను ప్రసన్నుడనే అవుతాను. ఈ లోకంలో మనుష్యులకు ధ్యానం నిలవడం కష్టం. ప్రతిమా విశేషాలు చాలా ఉన్నాయి కాబట్టి వానిలో అందంగా, గట్టిగా, మనోహరంగా ఉన్న రూపాలలో నేను ప్రసన్నమైన మనసుతో ఉంటాను. కాబట్టి పాలకడలి ఎందున్న శేషసాయిగా భావించు. అలా భావించి దానికి పొట్టుబట్ట కట్టి పూలమాలలు ధరింపజేసి గంధము మొదలైన లేపనాలు పూసి దివ్యమైన అన్నపానీయాలను వసంగి షోడశోపచారాలతో బాహ్య పూజా విధానాన్ని ఆచరించి నా కోసం సంకల్పించిన పదార్థాలను సమర్పించి నిత్యము అభ్యంతర పూజా విధానాన్ని ఆచరిస్తే ఆ పూజా విధానము చేత నన్ను తృప్తిపరుస్తూ ఉంటారు. దివ్యాంబరాలతో, ఆభరణము, మాల్యాలతో శోభించే వానినిగా, శంఖము, చక్రము, కిరీటము మొదలైన అలంకారాలతో అలంకరింపబడిన వానిగా, దివ్యమంగళ విగ్రహునిగా తలంచి ధ్యాన పరవశుడైన వాడు నా యందు లీనమవుతాడు. ఉద్ధవా, నీవు కూడా ఈ రీతిగా అతిశయించని నిష్టతో యోగమునందుండి బదరికాశ్రమం చేరు. అలా చేరి నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనసులో నిలుపుకొని కలియుగం చివరి వరకు కూడా ఉండు అని ఆ పరమేశ్వరుడు ఆనతిచ్చాడు. ఉద్ధవునికి మనసంతా ఆనందంతో నిండిపోయింది. కృష్ణుని పాదార విందాలను హృదయంలో చేర్చుకొని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. చెప్పిన విని రాజేంద్రుడు సొప్పడ శ్రీకృష్ణు కథలు చోద్యముగాగం చెప్పినదనియడు చిత్తం బొప్పగా మునిచంద్ర నాకు యోగులు మెచ్చన్. అలా చెప్పగా వినినటువంటి రాజోత్తముడైన పరీక్షిత్తు, మునిచంద్రమా, శ్రీకృష్ణుని కథలు ఎంత అద్భుతంగా చెప్పినా నా మనసు యోగులు మెచ్చుకునేలా ఏమాత్రమూ తనివే తీరదు అన్నాడు. అంతటను కృష్ణుడేమయ్యే నరసి చూడ యదువులెట్టులు వర్తించిరేర్పడంగా ద్వారకా పట్టణం బెవ్విధమున నుండి మునివర శ్రేష్టయానతి ముదముతోడా. అంతటా కృష్ణుడు ఏమయ్యాడు, యాదవులు ఎలా ప్రవర్తించారు, ద్వారకాపట్టణం ఎలా ఉన్నది, ముని సత్తమా, అవన్నీ కూడా సంతోషంగా వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు వైకుంఠానికి అరుగుట. అయితే అలా అడిగిన రాజుకు శుకుడు ఇలా చెప్పాడు. ఆ రీతిగా శ్రీకృష్ణుడు అన్యాయంగా ప్రవర్తించిన దుష్టులను సంహరించి న్యాయంగా ప్రవర్తించే శిష్టులను పాలన చేశాడు. బలరామునితో పాటుగా ద్వారకా నగరం విడిచి బయలుదేరాడు. యాదవులు మదిరాపానమొత్తులై తమలో తాము మాశ్చర్యం వహించి అతి ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు సైనికులతో ఎదురు లేకుండా యుద్ధానికి సన్నద్ధులై యుద్ధం చేస్తూ మునిశాపం కారణంగా ఎత్తుగా ఎదిగిన తుంగలతో కొట్టుకున్నారు.
ఆ తాకిడులకు వారు వజ్రాయుధపు దెబ్బలు తగిలినట్లుగా యుద్ధభూమిలోనే పడిపోయారు. ఆ యుద్ధభూమి అంతా తెగిపడిన మొండాలతో, ఛేదింపబడిన శరీరాలతో, విరిగిన రథాలు, నేల కూలే గుర్రాలు, కూలిపోయే ఏనుగులతో నిండిపోయింది. ఆ యుద్ధంలోనే అందరూ చనిపోవడంతో శ్రీకృష్ణుడు, బలరాముడు నవ్వుకుని అక్కడ నుండి కదిలారు. మరి బలరాముడు ఏదో ఒక త్రోవలో వెళ్ళి యోగ మార్గంలో అనంతుని చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు మరి ఒక త్రోవలో వెళ్ళాడు. ఒక పొదల మాటను విశ్రమించాడు. కాలు మీద కాలు వేసుకుని ఆడిస్తూ వినోదంగా ఉన్న సమయంలో ఒక బోయవాడు వేట కోసం వచ్చి దిక్కులనన్నిటినీ మెడనెక్కించి చూస్తూ ఉండగా చెట్టు చాటు నుండి శ్రీకృష్ణుని కదిలే కాలు కనిపించింది. దానిని లేడి చెవి కాబోలు అనుకున్నాడు. దానిని చూచి బాణాన్ని వింటి యందు కుర్చీలాగి కొట్టాడు. అతడు హాహాకారం చేస్తూ కదులుతూ ఉండగా ఆ పరమేశ్వరుని దగ్గరకు వచ్చి అతడు జగన్నాథుడు అని గుర్తించి భయపడిపోయాడు. మహాపరాధం చేశాను, పాపాత్ముడిని, దుష్ట ప్రవర్తన కలవాడిని అని అనేక విధాలుగా దీనంగా పలికాడు. అతడి ముఖం కన్నీటితో తడిసిపోయింది. పద్మాక్షుడు అతనిపై దయ చూపి ఇలా అన్నాడు, నీవెందుకు బాధపడతావు? పూర్వజన్మ కర్మలు ఎంతటి వారికైనా అనుభవించవలసినదే కాని ఊరికే పోవు. నీవు నిమిత్తమాత్రుడివి, ఇంతే అని వానిని ఓదార్చాడు. వాడు కూడా మహాపరాధం చేసిన వారు ఊరికే తప్పించుకోలేరు. దేవతలకు, గురువులకు, విష్ణు భక్తులకు ద్రోహం చేసిన వారు ఎలా జీవించి ఉంటారు అనుకొని పవిత్రమైన మనసుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచి వైకుంఠ పదవి పొందాడు. దారుకుడు గనియనంతట జారుని రూఢావధాను సర్వజ్ఞు హరిన్ మేరునగధీరు ధనుజ విదారుని కాంతపరుని దద్దయునిమ్మిన్. అప్పుడు శ్రీకృష్ణుని రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, చక్కని జాగరూకత కలిగినవాడు, మేరునగా ధీరుడు, రాక్షసాంతకుడై ఒంటరిగా ఉన్న శ్రీహరిని చూశాడు. చూసి మిక్కిలి భయభక్తులతో శ్రద్ధగా చేతులు జోడించి ఇలా అన్నాడు, నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు, నిన్నుగానని దినములు నింద్యములగును, గన్నులను చూచి మమ్మును గారవింపు. స్వామి, నిన్ను చూడని కన్నులు వ్యర్థం, నీ నామం ఉచ్చరించని నాలుక రసహీనం. నిన్ను చూడని రోజులు చెడు రోజులే, కన్నులు తెరిచి చూచి మమ్మల్ని ఆదరించు అంటూ దారుకుడు మిక్కిలి బాధపడుతూ ఇలా విన్నవించుకున్నాడు. సముద్రమంతటి యాదవులందరూ నశించిపోయారు. మిగిలిన బంధుజనులు, గురువులు, మిత్రులు తమ ఇచ్చ వచ్చిన చోట్లకు వెళ్ళిపోయారు. ద్వారకకు వెళ్ళి సుహృజ్జనులతో ఏమని చెప్పను అని అంటుండగానే ఆ దివ్యరథము, గుర్రాలు, అందులోని ఆయుధాలు అంతర్ధానమైపోయాయి. నారాయణుడు అతనితో, అక్రూరునకు, విదురునకు ఈ సంగతి అంతా చెప్పు. అర్జునుని దర్శించి స్త్రీలను, బాలురను, పెద్దలను, వృద్ధులను హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని చెప్పు. వెళ్ళు అనగా వాడు తిరిగి వెళ్ళి కృష్ణుడు చెప్పిన మాటలన్నీ సవిస్తరంగా చెప్పాడు. అతడు చెప్పినట్లు చేసినంతలోనే ద్వారకా నగరం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఇక ఎవ్వరికీ ప్రవేశించడానికి వీలు లేకపోయింది. ఆ పరమేశ్వరుడు 100 కోట్ల సూర్యుల కాంతితో వెలుగుతూ కదలి నారదుడు మొదలైన మునులు, బ్రహ్మ, రుద్రుడు మొదలైన దేవతలు జయ జయ శబ్దాలు చేస్తూ వెంటరాగా తన స్థానానికి చేరుకున్నాడు. ఆ నారాయణుని విగ్రహం సముద్ర ప్రాంతంలో జగన్నాథ రూపంలో ఉంది అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఈ కథ విన్నను వ్రాసిన బ్రాకటముగ లక్ష్మీ యశము భాగ్యము గలుగుం, చేకొని ఆయువు ఘనుడై లోకములో నుండు నరుడు లోకులు వగడన్. ఈ కథను విన్నా, వ్రాసిన
అట్టి నరునికి సంపద, కీర్తి, భాగ్యము కలుగుతాయి. అంతేకాదు ఆయుష్మంతుడు అవుతాడు. లోకులందరూ పొగిడేలా గొప్పవానిగా లోకంలో జీవిస్తాడు. నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాటపట్టగునురుమమున్ మహాభుజములంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నేలవేణియు కృపారస దృష్టియు గల్గు వెన్నుడిమ్ముగా పొడసూపుగా తగను మూసినయప్పుడు విచ్చినప్పుడున్. శ్రీకృష్ణుడు నవ్వు ముఖముతో ఉంటాడు. సన్నని నడుము, నల్లని శరీర ఛాయ కలిగినవాడు. అతని వక్షస్థలం లక్ష్మికి నివాసస్థానం. పొడవైన చేతులు, మెరిసే కుండలాలు కలిగిన చెవులు, మదగజం లాంటి నడక, నల్లని కురులు కలిగి దయారసాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఇటువంటి రూపము గల విష్ణువు కన్నులు మూసినా తెరిచినా చక్కగా కనిపించుగాక. రాజీవ సదృశ నయన విరాజిత సుగుణ విదేహ రాజ వినుత విభ్రాజిత కీర్తి సుధావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. పద్మాల వంటి కన్నులు కలిగిన వాడవు, రాజిల్లే గుణాలు కలిగిన వాడవు, జనకరాజు చేత కొనియాడబడిన వాడవు, ప్రకాశించే కీర్తి అనే అమృతం చేత ఆవరింపబడిన బ్రహ్మాండ భాండమే కలిగిన వాడవు. రఘువంశ తిలక శ్రీరామ. ధరణి దుహృతరంత ధర్మ మార్గానుగంత నిరుపమనయవంత నిర్జరారాతిహంత గురుభుద సుఖకర్త కోసలక్షోణి భర్త సురభయ పరిహర్త సూరిచేతో విహర్త. భూమిసుత అయిన జానకితో క్రీడించువాడవు, ధర్మ మార్గంలో పయనించేవాడవు, సాటి లేని నీతిమంతుడవు, రాక్షసులను హతమార్చిన వాడవు, గురువులకు పండితులకు సుఖం చేకూర్చేవాడవు, కోసల రాధ్యాధిపతి, దేవతల భయం పోగొట్టిన వాడవు, పండితుల హృదయాలలో విహరించేవాడవు. ఓ శ్రీరామ. ఇది పరమేశ్వరుని కరుణ చేత లభించిన విచిత్రమైన కవిత్వం కలిగిన వాడు, కేసన మంత్రి పుత్రుడు, సహజ పండితుడు అయిన పోతనామాత్యుని ప్రియశిష్యుడైన వెలిగందల నారయ అనువాని చేత రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే పురాణంలో కృష్ణుడు భూభారాన్ని తగ్గించి యాదవులకు పరస్పర విరోధం కలిగించి వారిని సంహరించడము, విదేహుడు వృషభుడు సంవాదము, నారాయణముని చరిత్రము, 4 యుగాలలోనూ హరి 4 వర్ణాలతో ప్రవర్తించడము, బ్రహ్మాది దేవతలు ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుని నిజస్థానానికి రమ్మని ప్రార్థించడము, అవధూత ఏదు సంవాదము, ఉద్ధవునికి కృష్ణుడు అనేక విధాలైన ఉపాఖ్యానాలను చెప్పడం, నారాయణ వృత్తాంతం అంతా దారుకుడు తెలుసుకొని వచ్చి ద్వారకావాసులకు చెప్పడం, కృష్ణుడు తన దివ్య తేజస్సుతో పరమాత్మలో లీనమవడం అనే కథలు కలిగినటువంటి 11వ స్కందము అంటే ఏకాదశ స్కందము సమాప్తము. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ మదాంధ్ర మహాభాగవతము ద్వాదశ స్కందము. శ్రీమరుదశనపతిశయన కామితముని రాజయోగి కల్పద్రుమయుద్ధామా ఘనజనక వర నృపజామాతృవరేశ రామచంద్ర మహీశ. గాలి ఆహారం కలిగినటువంటి సర్పరాజు ఆదిశేషునిపై పవలించేవాడవు, కోరుకున్న మునులకు రాజులకు యోగులకు కల్పవృక్షము వంటి వాడవు, గొప్పవాడవు, ఘనుడైన జనక మహారాజునకు అల్లుడైన వాడవు రామచంద్ర ప్రభు. ఉత్తమ గుణాలు కలిగిన వారిలో శ్రేష్ఠులైన ఆ మునీశ్వరులతో సమస్త పురాణాలు వివరించి చెప్పగలిగిన సూతుడు ఇలా అన్నాడు. ఆ రీతిగా పరీక్షిత్ మహారాజుకు సుఖయోగీంద్రుడు
వాసుదేవుని పుట్టుకను, చేసిన పనులను అతడు తనువు చాలించేంత వరకు కూడా చెప్పగా విని అతడు ఎంతో సంతోషించాడు. ఆపై ఆ మహారాజు, మహాత్మా, నారాయణుని కథలను విస్తారంగా చెప్పావు. విష్ణువు కథలను, గుణాలు, ఆచార విధులను, జీవాత్మలకు కల భేదము, హరిపూజ విధానము, జ్ఞానయోగ ప్రకారము మొదలైనవన్నీ కూడా తెలియజెప్పి ఎంతో ఆధారంగా నన్ను విజ్ఞానవంతునిగా చేశావు. ఇకపైన జరగబోయే కార్యాలన్నీ తెలియచేయి అని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇలా అన్నాడు. సుఖయోగి పరీక్షిత్తునకు భావి కాలగతులను గురించి చెప్పుట. నరవర ఈ ప్రశ్నమునకు సరి చెప్పగరాదు నేను సామర్థ్యముచే బరికించి నీకు చెప్పెద కరమొప్పగ భావి కాలగతులన్ వరుసన్. రాజా, ఈ ప్రశ్నలకు ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పలేరు. నేను కూడా నా సమర్థత కొద్దీ రాబోయేటువంటి భవిష్యత్ కాలపు విషయాలను పరిశీలించి చక్కగా నేను నీకు తెలియచెప్తాను. భావి కాలంలోని అంటే రాబోయే కాలంలోని రాజుల ప్రకారాన్ని చెప్తాను. బృహద్రుదునకు పురంజయుడు పుడతాడు. అతనికి మంత్రి అయిన శునకుడు అతనిని చంపి తాను రాజ్యం ఏలతాడు. కొంతకాలానికి అతనికి కుమారుడు కలుగుతాడు. అతనికి ప్రద్యోతనుడు అని పేరు పెట్టి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాడు. ఆ రాజుకు విశాఖ రూపుడు పుడతాడు. అతనికి నందివర్ధనుడు జన్మిస్తాడు. ఈ 5గురు 138 సంవత్సరాలు భూమిని పాలించి పెద్ద పేరు గడిస్తారు. ఆ తర్వాత శిశునాగుడు అనే రాజు పుడతాడు. ఆ రాజుకు కాకవర్ణుడు జన్మిస్తాడు. ఆ రాజేంద్రునికి క్షేమవర్ణుడు, అతనికి క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రుడు, అజాతశత్రునికి దర్భకుడు, దర్భకునికి అజయుడు, అతనికి నందివర్ధనుడు, అతనికి మహానంది అనే పేర్లు గల శిశునాగ వంశీయులు 10 మంది రాజులు పుడతారు. ఈ శిశునాగ వంశీయులు పుట్టి 360 సంవత్సరాలు కలికాలంలో భూమిని ఏలతారు. తర్వాత మహానందికి శూద్ర స్త్రీ యందు మహాపద్ముడు అనే కొడుకు పుడతాడు. అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులై ధర్మ విరహితులై తిరుగుతారు. మహాపద్మునికి సుమాల్యుడు అనే మొదలైన 8 మంది కుమారులు పుడతారు. వారు 100 సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తారు. ఆ తర్వాత కార్ముకుడు మొదలైన 90 రాజులు పుడతారు. వారికి నవనందులు అనే పేరున్నది. ఆ నవనందులను ఒక బ్రాహ్మణుడు నశింపజేస్తాడు. అంతటా వారు లేకపోవడం చేత కొంతకాలం మౌర్యులు ఈ భూమిని పాలిస్తారు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు చంద్రగుప్తుడు అనే వానిని తన రాజ్యంలో అభిషిక్తుని చేస్తాడు. ఆ చంద్రగుప్తునకు వారిసారుడు, అతనికి అశోకవర్ధనుడు, అతనికి సుయశిస్సు, వానికి సంయుతుడు, ఆ మహాత్మునికి శాలికూకుడు, అతనికి సోమశర్మ, అతనికి శతధన్వుడు, ఆ వీరునికి బృహద్రథుడు ఉదయిస్తారు. మౌర్యులతో కలిసి ఆ 10 మంది 137 సంవత్సరాలు నిష్కటంకంగా భూమిని పరిపాలిస్తారు. ఆ సమయంలో బృహద్రథునికి సేనాపతి పుష్యమిత్రుడు. అతడు శృంగవంశీయుడు. బృహద్రథుని చంపి పుష్యమిత్రుడు రాజ్యం చేపడతాడు. అతనికి అగ్నిమిత్రుడు అనే కొడుకు పుడతాడు. అగ్నిమిత్రునికి సుజ్యేష్ఠుడు, అతనికి వసుమిత్రుడు, అతనికి భద్రకుడు, భద్రకునికి పులిందుడు, ఆ వీరునికి ఘోషుడు, అతనికి వజ్రమిత్రుడు, అతనికి భాగవతుడు, వానికి దేవభూతి పుడతారు. ఆ శుంగులు 10 మంది 112 రాజులుగా ఉంటారు. ఆ తర్వాత శృంగవంశంలో పుట్టిన దేవభూతిని కణ్వుడు, మంత్రి అయిన వసుదేవుడు అనేవాడు చంపి తాను రాజ్యం ఏలతాడు. వసుదేవునికి భూమిత్రుడు, ఆ మహానుభావునికి నారాయణుడు కలుగుతారు.
కణ్వ వంశస్థులైన వీరు 345 సంవత్సరాలు భూమండలాన్ని ఏలుతారు. చతురత నీక్షితి నేలియుమతి మోహము విడువలేక మానవనాథుల్ సతతముదమకి కాలంబతి చెంచలమగుట నెరుగరయ్య మహాత్మా. రాజులు ఈ భూమిని ఎంతకాలం ఏలినా మదిలో మోహం మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేరు. తమకు ఈ పాలనా కాలం కొంత మాత్రమే అని చెంచలము అని గ్రహించను లేరు. నరపతుల మహిమనంతయునురగాదిపుడైన నొడువను పడు దాత్రింజిరకాలమేలిందే పొరువడి నడగుదురు వారు భ్రాంతులు నగుచున్. రాజుల యొక్క వైభవాన్ని అంతటినీ ఆదిశేషుడైనా వర్ణించలేడు. భూమిని చాలా కాలం ఏలి ఆ భ్రాంతిలో ఇక్కడే నశించిపోతారు. గజతురగాది శ్రీలను నిజమని నమ్మంగరాదు నిత్యమును హరిన్ గజిబిజిలే కతలంచిన సుజనులకును నతని యందు జొరగావచ్చున్. ఏనుగులు గుర్రాలు మొదలైన సంపదలను నిత్యము అని ఎప్పటికీ నమ్మకూడదు. ఏ చీకు చింత లేక నిత్యము హరిని ధ్యానించే సజ్జనుడు అతనిని పొందవచ్చు. ఇక ఆ తర్వాత కణ్వ వంశంలో సుశర్ముడు అనే రాజు పుట్టాడు. అతని సేవకుడు ఆంధ్రజాతీయుడైన ఒక వృషలుడు. అతడు అధర్మ మార్గంలో చెరించి సుశర్మరాజును చంపి భూమండలాన్ని ఎదురులేనివాడై ఏలుతాడు. ఆ తరువాత అతని తమ్ముడు కృష్ణుడు అనేవాడు రాజవుతాడు. ఆ మహామహునికి శాతకర్ణుడు, వానికి పౌర్ణమాసుడు, వానికి లంబోదరుడు, వానికి శిబిలకుడు, అతనికి మేఘస్వాతి, అతనికి దండమానుడు, వానికి హాలేయుడైన అరిష్టకర్మ, అతనికి తిలకుడు, అతనికి పురీషసేతుడు, వానికి సునందనుడు, ఆ రాజేంద్రునికి ఉరుకుడు, ఉరుకునికి జటాపుడు, జటాపునికి శివస్వాతి, వానికి అరిందముడు, ఆ రాజుకు గోమతి, అతనికి పురీమంతుడు, అతనికి దేవశీర్షుడు, వానికి శివస్కందుడు, అతనికి యజ్ఞశీలుడు, అతనికి శృతస్కందుడు, వానికి యజ్ఞశత్రుడు, వానికి విజయుడు, ఆ విజయునికి చంద్రబీజుడు, అతనికి సులోమధి, ఇలా పెక్కుమంది ఒదిగిస్తారు. వారు 456 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తర్వాత ఆ భీర వంశంలో పుట్టిన వారు 7, గర్ధభ వంశంలోని వారు 10 మంది, కంక వంశజులు 16 మంది భూభారం వహిస్తారు. ఆ పైన 8 యవనులు, 14 మంది బర్బరులు రాజులై ఏలుతారు. ఆ తర్వాత గురుండులు 13 మంది, మౌనులు 11 మంది 1909 సంవత్సరాలు దర్భంగా ఏలతారు. ఆ తర్వాత మౌన వంశంలో పుట్టిన రాజులు 11 మంది 300 సంవత్సరాలు మత్సరించి మరీ ఏలుతారు. ఆ సమయంలో కైలికులు అనే యవనులు రాజులవుతారు. ఆ తర్వాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతడి తమ్ముడు యశోనందుడు, ప్రవీరకుడు, వీరులై 106 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ రాజులకు 13 కొడుకులు పుడతారు. వారిలో 6 బాహ్లిక దేశానికి అధిపతులవుతారు. మిగిలిన 7 కోసల దేశానికి అధిపతులవుతారు. వైఢూర్యపతులు నిషధ దేశానికి రాజులవుతారు. పురంజయుడు మగధాది దేశాధిపతిగా పుడతాడు. అతడు పులింద, యదు, మద్ర దేశవాసులైన నీచజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులుగా హరిభక్తి లేకుండా ఉండడం చూసి వారికి ధర్మాన్ని ఉపదేశిస్తాడు. నారాయణ భక్తి వారికి నిత్యము నిలిచేలా చేస్తాడు. బల పరాక్రమాలు కలిగిన క్షత్రియ వంశాలను అణిచివేస్తాడు. పద్మావతి నగరాన్ని పరిపాలిస్తాడు. గంగ నుండి ప్రయాగ వరకు కలిగిన ప్రాంతాలన్నింటినీ కూడా ఏలతాడు. శూద్రప్రాయులైన రాజులు, భ్రష్టాచారులు, పాషండులు అయిన బ్రాహ్మణులు పుట్టి సౌరాష్ట్ర, అవంతి, అభీర, అర్బుద, మాలవ దేశాలకు అధిపతులు అవుతారు. సింధు నదీ తీరాలలో, చంద్రభాగా నదీ ప్రాంతాలలో, కాశ్మీర మండలంలో తెలివి తక్కువ వారు, మ్లేచ్చులు అయిన వారు రాజులుగా భూమిని ఏలుతారు. వారికి ధర్మము, సత్యము, దయ ఉండవు.
క్రోధము మాశ్చర్యమే ఉంటాయి. స్త్రీలను, బాలులను, గోవులను, బ్రాహ్మణులను వధించటానికి కూడా వెనుకాడరు. పరధన, పరస్త్రీ పరులు, రజస్తమో గుణరతులు అయి ఉంటారు. అల్పజీవులు, అల్పబలులు అయిన హరిపాదారవింద మకరంద రసాన్ని ఆస్వాదించక పరస్పర వైరంతో యుద్ధాలలో చచ్చిపోతారు. ఆ సమయంలో ప్రజలు వారి స్వభావాన్ని, వారి వేషభాషలను అనుసరిస్తూ ఉంటారు. దినదినమును ధర్మంబులున నయముధరనడగిపోవునాశ్చర్యముగా వినువర్ణ చతుష్కములో నెనయగ ధనవంతుడైన నేలు ధరిత్రిన్. దినదినానికి అత్యాశ్చర్యకరంగా ధర్మం ఎడతెగకుండా భూమిపై తగ్గిపోతూ ఉంటుంది. 4 వర్ణాల వారిలోనూ ఎవరు ధనవంతుడైతే అతడే భూమిని పాలిస్తాడు. బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుండగుం. గలిమియు బలిమియు గలిగిన నిలలోపల రాజతండెయే మనవచ్చున్. కులహీనుడైనా సరే బలవంతుడైతే వాడే గొప్ప గుణవంతుడు అవుతాడు. కలిమి బలిమి కలిగి ఉంటే భూమిపై అతడే రాజు అవుతాడు. ఏమనగలము? కాబట్టి జనులందరూ లోభులై, జారులు, చోరులు అయి ధనహీనులు అవుతారు. అడవిలోని ఆకులు, దుంపలు, పండ్లు తింటారు. వన, గిరి, దుర్గాలలో కృషించిపోయి క్షామము, చలి, గాలి, ఎండ, ఆకలి మొదలగు బాధల చేత భయపడి ధనహీనులు, అల్పాయుష్కులు, మిక్కిలి చిన్న శరీరాలు కలవారు అయి ఉంటారు. ఇక రాజులు దొంగలై సంచరిస్తారు. అధర్మ ప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మాలు విడిచిపెట్టేస్తారు. శూద్రప్రాయులై ఉంటారు. అప్పుడు ఔషధులు అల్పఫలాన్ని ఇస్తాయి. మేఘాలు జలశూన్యాలే అయిపోతాయి. సస్యాలు నిస్సారాలే అవుతాయి. అయితే ఇలా ధర్మం తప్పిపోయి ఉన్నప్పుడు శ్రీహరి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శంబల గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణునికి కల్కి అవతారంగా ఉద్భవిస్తాడు. దేవతా సమూహాలు చూస్తూ ఉండగా దేవతలు ఇచ్చిన గుర్రం ఎక్కి దుష్టులైన మ్లేచ్చులను తన కత్తి అంచుతో ఖండించి వేస్తాడు. అప్పుడు భూమండలమంతా క్రూరులు లేనిదై ప్రకాశిస్తూ ఉంటుంది. అంతటా మానవులందరూ విష్ణువును ధ్యానించడములో, పూజించడములో, వందనమాచరించడములో ఆసక్తి కలిగి నారాయణ పరాయణులై ఉండగలుగుతారు. ఈ రీతిగా కల్కి అవతారంతో జనులందరూ ధన్యులవుతారు. అప్పుడు కృతయుగ ధర్మాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, గురువు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు కృతయుగం అవుతుంది. రాజేంద్ర, నీ పుట్టుక మొదలుకొని నందులు పట్టాభిషిక్తులు అయ్యేంతవరకు కలిగిన భూత, భవిష్యత్, వర్తమాన కాలము 1115 సంవత్సరాలు. అప్పుడు నారాయణుడు దుష్టులైన సమస్త రాజులను నశింపజేసి ధర్మం నిలిపి వైకుంఠానికి చేరుకుంటాడు అని చెప్పాడు. మునినాదయే విధంభున ఘనతరము గజేంద్ర సూర్య గ్రహముల జాడల్ సనుకాలవర్తన క్రమమునరగ నెరిగింపవయ్యముదముదలీర్పన్. ఓ మునేంద్ర, చంద్ర, సూర్య గ్రహాల గతులు ఏ రీతిగా ఉంటాయి? కాలవర్తన క్రమం ఎలా ఉంటుంది? ఇవి చెప్పి నాకు సంతోషం కలిగించు అని అడిగితే సరేనని ఒప్పుకున్నాడు. విను. సప్తర్షి మండలంలోని పూర్వ నక్షత్రాలు రెండింటికి సమంగా నడుమ రాత్రివేళ ఒక నక్షత్రం కనిపిస్తుంది. మనుష్యకాల గణనం ప్రకారం అది కనిపించి 100 సంవత్సరాలు కాలం అయ్యాక శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెళ్ళాడు. ఆ రోజునే భూమి మీద కలి అవతరించాడు. కృష్ణుడు భూమి మీద ఉన్నంత వరకు కలి ప్రాప్తించలేదు. సప్తర్షులు మఖా నక్షత్రంలో ఏ రోజున సంచరిస్తారో ఆ రోజుకు కలి ప్రవేశించి 1200 సంవత్సరాలు అవుతుంది.
ఆ ఋషులు పూర్వాషాఢలోకి ప్రవేశించినప్పుడు కలి విజృంభిస్తాడు. శ్రీకృష్ణుడు దివ్య పదానికి చేరుకున్న రోజునే కలి ప్రవేశించి 1000 దివ్య సంవత్సరాలు గడిచాక 4వ పాదంలో కృతయుగ ధర్మం వస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.